అన్యోంగసేయో వెల్కమ్ టు మై ఛానల్. ఒకవేళ ఈ డ్రామా ముందు పార్ట్స్ చూడనట్లయితే డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, చూసేయండి. ఇది ఆన్గోయింగ్ డ్రామా కాబట్టి ఎపిసోడ్ వాళ్ళు రిలీజ్ చేసిన వెంటనే నేను అప్లోడ్ చేస్తాను. సో మీరు ఎలా వెయిట్ చేయాలో నేను కూడా అలానే వెయిట్ చేస్తున్నాను. ఇంకెందుకు లేట్, ఎక్స్ప్లెనేషన్ స్టార్ట్ చేసేసుకుందాం. హీరో వాళ్ళ సొంత ఊరికి వెళ్తాడు. అక్కడ హీరోయిన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్స్లో కామన్ ప్యాటర్న్ ఏంటి అని తెలుసుకోవడానికి వెళ్తాడు. తన ఫ్రెండ్ని కలవడానికి ఇతను షాప్ దగ్గరికి వెళ్తాడు. వాళ్ళ ఫ్రెండ్ ఒక ఫ్లోరిస్ట్. అప్పుడే హీరో ఆ షాప్ లోపలికి వెళ్తాడు. అక్కడ ముందుగానే ఒక వ్యక్తి ఫ్లవర్స్ కొనుక్కుంటూ ఉంటాడు. అప్పుడు హీరో ఫ్రెండ్ ఆ కస్టమర్తో అంటుంది, మీరు మా షాప్లో ఫ్లవర్స్ కొనుక్కున్నారు కాబట్టి మీకు 100% సక్సెస్ దొరుకుతుంది, గుడ్ లక్ సార్ అని అంటుంది. దాంతో ఆ విజిటర్ థ్యాంక్ యూ చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇంతకీ ఏంటి అని హీరో అడుగుతాడు. అతను ఈరోజు ప్రపోజ్ చేస్తున్నాడు. అవునా అని హీరో అంటాడు. అప్పుడు ఆ అమ్మాయి ఉంటుంది, నువ్వు అనుకున్న దానికన్నా తొందరగా వచ్చేసావే, ఈరోజు వీకెండ్ కాదు కదా అందుకే తొందరగా రాగలిగాను అని హీరో అంటాడు. నువ్వు చాయ్ తాగుతావా అని ఆ అమ్మాయి అడుగుతుంది. దానికి హీరో అంటాడు, లేదు నేను ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, మనం కలిసి ఎన్నేళ్ళు అయింది అని ఆ అమ్మాయి అడుగుతుంది. దానికి హీరో అంటాడు, 3 years అయింది మా అమ్మ చనిపోయాక, ఇప్పుడే మనం కలుస్తున్నాం అని హీరో అంటాడు. దానికి ఆ అమ్మాయి అంటుంది, నువ్వు చాలా మారిపోయావు అంటే హీరో అంటాడు, అదేం లేదు నేను అలాగే ఉన్నాను, అందరూ ఫ్రీగానే ఉంటారంటావా అని హీరో అడుగుతాడు. దానికి ఆ అమ్మాయి అంటుంది, మింజే హోయోంగ్ అందరూ నిన్ను చూసి చాలా సంతోషిస్తారు, నీ సొంత ఊరు వదిలేసి నువ్వు బయటికి ఎందుకు వెళ్ళాలనుకున్నావు, పైగా ఇప్పుడు అందరినీ ఎందుకు కలుద్దామని అంటున్నావు అని ఆ అమ్మాయి అడుగుతుంది. దానికి హీరో అంటాడు, రేపు మనం ఎలాగైనా కలుస్తాం కదా అప్పుడు చెప్తానులే అని అంటాడు. హీరో విలేజ్ హెడ్ని కలుస్తాడు. అతను అతని ఇంటి తాళాలని హీరోకి ఇస్తాడు. ఎప్పటికప్పుడు మీ ఇంటిని శుభ్రంగా తుడిపిస్తున్నాను, ఇప్పుడు ఇంతకు ముందు ఉన్నట్టుగా ఉండకపోవచ్చు అని అంటారు ఆ వ్యక్తి. అప్పుడు హీరో అతనికి కొంచెం డబ్బులు ఇచ్చి చాలా థ్యాంక్స్ అని చెప్తాడు. అప్పుడు ఆ వ్యక్తి అంటారు, నువ్వు ఆ అందమైన ప్లేస్ని ఎంటీగానే ఉంచుతావా? అప్పుడు హీరో అంటాడు, అది మా అమ్మ నాన్న ఉండే ఇల్లు, ఆ ఇంటితో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి అని అంటాడు. అప్పుడు అతను అంటాడు, ఎవరు ఉండని ఇంట్లో ఆ ఇల్లు లోపల నుంచే కూలిపోతుంది, జాంగోన్రీ ఈ ప్లేస్లో ఒక రిసార్ట్ కట్టబోతున్నారు, పైగా అక్కడున్న ల్యాండ్ వాల్యూ చాలా పెరిగిపోయింది, మీరేమంటారు, ఆ ఇంటిని అమ్మేమంటారా? అప్పుడు హీరో ఆ మ్యాప్ దగ్గరికి వెళ్ళి, ఈ ఇంటి చుట్టూ ఉన్న ల్యాండ్ అంటున్నారా మీరు అని అంటే, అవును, కేజీ ఇన్ కన్స్ట్రక్షన్స్ గురించి విన్నారా మీరు, ఈ కొరియాలోనే పెద్ద కన్స్ట్రక్షన్ కంపెనీ, హీరోయిన్ ఇంటి దగ్గర ఉన్న ల్యాండ్ గురించి మాట్లాడతారు ఆ విలేజ్ హెడ్. ఈ మధ్య కాలంలో ఎవరైనా చనిపోయారా, లేదంటే వాళ్ళకి ఏమైనా గాయాలైనాయా అని హీరో అడుగుతాడు. మీరు ఇంత సడన్గా దీని గురించి అడుగుతున్నారేంటి అని విలేజ్ హెడ్ అడిగేసరికి హీరో అంటాడు, మీరు ఏజ్లో నాకన్నా పెద్దవాళ్ళు, పైగా ఈ ఊరికి పెద్ద, మీకు తెలిసే ఉంటుంది అని నేను అనుకుంటున్నాను. ఆ ఊర్లో ఒక తండ్రి కూతుర్లు ఉండేవాళ్ళు, వాళ్ళ కూతురు వల్లే చాలా మందికి చాలా జరిగాయి అని అంటే అప్పుడు హీరో అంటాడు, అదంతా నిజం కాదు. అప్పుడు విలేజ్ హెడ్ అంటారు, కోఇన్సిడెన్స్ కూడా అవ్వచ్చు, కానీ ఎప్పుడైతే ఆ అమ్మాయి ఈ ఊరి నుంచి వెళ్ళిపోయిందో అప్పటి నుంచి అసలు ఏం జరగలేదు, పైగా నాకు గుర్తున్నంత వరకు అయితే ఒక అడవి పంది హ్యున్ క్యూని గుద్దినట్టే నాకు గుర్తు అని ఆ విలేజ్ హెడ్ అంటారు. మీరు ఇంకా హ్యున్ క్యూతో టచ్లో ఉన్నారా అని హీరో అడుగుతాడు. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, హ్యున్ క్యూ అందరికీ కరాటే నేర్పిస్తూ ఉంటాడు. అప్పుడే హీరో లోపలికి వస్తాడు. హీరోని చూసిన హ్యున్ క్యూ, హే డోంగ్జిన్ ఎలా ఉన్నావు? ఆ తర్వాత హీరో ఇంకా హ్యున్ క్యూ ఒక రూమ్లోకి వెళ్ళి మాట్లాడుతూ ఉంటారు. అప్పుడు హీరో అంటాడు, మనం మాట్లాడిందంతా నేను రికార్డ్ చేయొచ్చా? దానికి హ్యున్ క్యూ ఒప్పుకుంటాడు. హ్యున్ క్యూ అంటాడు, నువ్వేమైనా థీసిస్ రాస్తున్నావా? థీసిస్ లాంటిదే అని హీరో అంటాడు. 10 సంవత్సరాలు హిట్టే గడిచిపోయినాయి, అసలు టైం ఎలా వెళ్తుందో కూడా తెలియట్లేదు. అప్పుడు మీజోంగ్ వాళ్ళ ఫాదర్కి అలా జరిగిందని తెలిసాక నేను తను తింటుందో లేదో అని తను తినడానికి ఏమైనా ఇద్దామని వెళ్ళాను. అప్పుడు మనకి చూపిస్తారు, హీరోయిన్ వాళ్ళ ఇంటి లోపలికి వచ్చి తన రూమ్ బయట నుంచి హిన్క్యూ, నువ్వేం తినట్లేదని నీకోసం తినడానికి ఏదైనా తెచ్చాను అని హిన్క్యూ తను తెచ్చింది హీరోయిన్ డోర్ బయట పెట్టేస్తాడు. హీరో అడుగుతాడు, నువ్వు ఎంతసేపు తన ఇంట్లో ఉన్నావు అని అడుగుతాడు. నేను కన్సోల్ చేసి తనని అక్కడి నుంచి వెళ్ళిపోయాను. అప్పుడు మనకి చూపిస్తారు, హిన్క్యూ హీరోయిన్కి ధైర్యం చెప్తాడు. అంటే నువ్వు తన ఇంట్లో 12 నిమిషాలు 35 సెకండ్లు ఉన్నావు అని హీరో క్యాలిక్యులేట్ చేసుకుంటాడు. ఆ తర్వాత మనకి చూపిస్తారు, అక్కడి నుంచి బయటికి రాగానే హ్యున్క్యూ మీద ఒక అడవి పంది అటాక్ చేస్తుంది. హ్యున్క్యూ హీరోతో చెప్తూ ఉంటాడు, అన్ని ప్లేస్లు ఉండగా ఆ ప్లేస్కే వచ్చి ఆ అడవి పంది నా మీద అటాక్ చేసింది,
సర్లే అదంతా ఎప్పుడుదోలే కానీ అని హిన్క్యూ అంటాడు. దానికి హీరో అంటాడు, అంటే నీకు ఆ అమ్మాయి మీద ఫీలింగ్స్ ఉండేనా? నువ్వు ఆ రోజు తనకి ఏమైనా ప్రపోజ్ చేసావా అని హీరో అడుగుతాడు. అప్పుడు హిన్క్యూ అంటాడు, లేదు చేయలేదు. ఏ ఇదంతా నీ థీసిస్కి చెప్పాలా అని అడుగుతాడు. ఆహా, ఒకవేళ నీకు కష్టమైతే చెప్పక్కర్లేదు, ఐఎమ్ సారీ అని హీరో చెప్తాడు. అప్పుడు ఆ హిన్క్యూ అంటాడు, అదేం లేదు, నేను తనకి నాకు ఫీలింగ్స్ గురించి చెప్పలేకపోయాను, పైగా అదంతా తన ఇంటి ముందే జరిగింది అని హిన్క్యూ ఫీల్ అవుతాడు. అదంతా జరిగాక నాకు నిజంగా భయమేసింది, తను నిజంగా విచ్చా అన్న డౌట్ కలిగింది అని హిన్క్యూ చెప్తాడు. నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, హీరో వాళ్ళ ఇంటికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ వస్తారు. అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతారు, సరే చాలు కానీ ఇంకిచ్చేసాయి అని అంటే హీరో అంటాడు, ఏంటది అని అంటే వాళ్ళ ఫ్రెండ్ అంటారు, నీ పెళ్లి కార్డు. అదేం లేదు నిజంగా అని అంటే మరో ఫ్రెండ్ అంటాడు, అయితే ఇక్కడ ఒక రిసార్ట్ కడుతున్నారని ల్యాండ్ కొనుక్కోడానికి వచ్చావా అని మించి అడుగుతాడు. దానికి హోయోంగ్ అంటాడు, నీకు డొంగ్జిన్ అలా కనబడుతున్నాడా? సరే మీరిద్దరు ఇంకా ఆపండి, చూడలేకపోతున్నాం అని ఆ ఫ్లోరిస్ట్ అమ్మాయి అంటుంది. అప్పుడు హీరో కొన్ని బుక్స్ తీసుకొచ్చి ఆ టేబుల్ మీద పెడతాడు. ఆ బుక్స్ వెనకాల తిప్పి చూస్తే దాని మీద హీరోయిన్ పేరు రాసి ఉంటుంది, పార్క్ మీ జొంగ్ అని. అవును తనే అని హీరో అంటాడు. అప్పుడు హోయోంగ్ ఇంకా మింజే ఇద్దరు కలిసి హీరోయిన్ వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ అన్నీ ఒక్కొక్కటిగా చెప్తూ ఉంటారు. అప్పుడు డాయన్ కూడా తనకు తెలిసిన ఒక ఇన్సిడెంట్ని చెప్తుంది. ఇంకా తను అంటుంది, ఒకప్పుడు నేను తను చాలా క్లోజ్ అని చెప్తుంది. మనం చాలా సంవత్సరాల తర్వాత కలిసాం, ఇప్పుడు ఆ విచ్ గురించి ఎందుకు అని హోయోంగ్ అంటాడు. మీరు ఇంకా తనని విచ్ అని పిలుస్తున్నారా అని అంటే మింజే అంటాడు, అంటే అది కాదు, తన చుట్టూ అన్ని ఇన్సిడెంట్స్ జరిగాక. సరే కానీ ఇంత సడన్గా అమ్మాయి గురించి ఎందుకు అని హోయుంగ్ అంటాడు. రీసెంట్గానే ఆ అమ్మాయి నాకు కనిపించింది, తను సంతోషంగా ఉంటుంది అని నేను అనుకున్నాను, కానీ మనం మర్చిపోవచ్చేమో కానీ తను ఏ ఇన్సిడెంట్ని మర్చిపోలేకపోయింది. అప్పుడు ఆ ఫ్లోరిస్ట్ అమ్మాయి అంటుంది, అప్పుడు మనం కూడా చిన్నపిల్లలం కదా అని అంటే హీరో కూడా అంటాడు, తను కూడా చిన్నదే కదా అప్పుడు. అప్పుడు డాయున్ అంటుంది, అదంతా పాస్ట్లో కదా, ఇప్పుడు ఇదంతా చెప్పి ఏం చేస్తాం, మనం టైంకి వెనకాలకి వెళ్ళలేం కదా. అప్పుడు హీరో అంటాడు, మీరనేది నిజమే, మనం టైంకి వెనకాలకి వెళ్ళలేం, కానీ మీరు కానీ నాకు హెల్ప్ చేస్తే తను కూడా మనలాగే ఒక నార్మల్ లైఫ్ని లీడ్ చేయగలుగుతుంది, మేము ఎలా నీకు హెల్ప్ చేయగలుగుతాం అని డాయున్ అడుగుతుంది. వీళ్ళందరూ చనిపోవడానికి ఒక ప్యాటర్న్ ఉంది, ఆ ప్యాటర్న్ కానీ మనం కనిపెట్టామనుకో ఇలాంటి చావులు మనం ఆపచ్చు అని హీరో అంటాడు. ప్యాటర్నా అని డాయోన్ అంటుంది. అవును అని అంటే నెక్స్ట్ సీన్లో మనకి చూపిస్తారు, హీరో వాళ్ళ స్కూల్కి వెళ్తాడు. ఇంతకీ డాయున్ కూడా ఆ స్కూల్లోనే పనిచేసే ఒక టీచర్. డాయున్ హీరోతో అంటుంది, 2014 నుంచి అన్ని డీటెయిల్స్ డిజిటలైజ్డ్ అయిపోయినాయి, కానీ దానికన్నా ముందు సంవత్సరాలు అన్నీ ఈ ఈ రూమ్లో ఉంటాయి అని అంటుంది. ఆ తర్వాత తను హీరోకి కీస్ ఇచ్చేసి తన స్టాఫ్ రూమ్లోకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత హీరో ఆ కీస్ని తీసుకుని డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళి డాక్యుమెంట్స్ని వెతుకుతూ ఉంటాడు. హీరోయిన్ ఆ కాలేజ్లో ఉన్నంత టైం వరకు అతను అన్ని రికార్డ్స్ని కలెక్ట్ చేస్తూ ఉంటాడు. స్టూడెంట్ డీటెయిల్స్, స్టూడెంట్ రికార్డ్స్ ఇలా అన్నీ తను కలెక్ట్ చేస్తాడు. ఇలా ఉన్న డీటెయిల్స్ అన్నీ తన ల్యాప్టాప్లో సేవ్ చేసుకుని మరికొన్ని ప్రింట్అవుట్ తీసుకొని హీరో వాటిని గమనిస్తూ ఉంటాడు. హీరోయిన్ ఉన్న 3 సంవత్సరాల్లో చాలా యాక్సిడెంట్స్, చాలా ఇన్సిడెంట్స్ జరిగి ఉంటాయి, ఇంకా డెత్స్ కూడా జరిగి ఉంటాయి. తను జాయిన్ అవ్వకముందు, తను అక్కడి నుంచి వెళ్ళిపోయాక ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏమీ అసలు జరగలేదు. హీరో అలా ఇన్సిడెంట్స్ జరిగిన వాటి గురించి, ఇంకా వాళ్ళ వల్ల చనిపోయిన వాళ్ళ గురించి కూడా ఒక మ్యాప్ ఇంకా డీటెయిల్స్ అన్నీ ఒక బోర్డు మీద స్టిక్ చేసి చూస్తూ ఉంటాడు. అప్పుడే హీరోకి ఒక కాల్ వస్తుంది. హోయోంగ్ హీరోకి కాల్ చేస్తాడు. ఆ తర్వాత హీరో ఇంకా హోయోంగ్ రెడీ అయ్యి కన్సల్టేషన్ సెంటర్కి వెళ్తారు. అప్పుడు హోయోంగ్ హీరోతో అంటాడు, నేను మామూలుగా అడిగాను పార్క్ మీజోంగ్ తనకి తెలుసా లేదా అని. కౌంటర్ దగ్గరకు వెళ్ళి అక్కడున్న వ్యక్తిని కలుస్తారు. నీకు ఇతను తెలుసా అని హోయోంగ్ అడుగుతాడు. దానికి తెలీదు. ఏంటి లీ డోంగ్జున్ తెలీదా అంటే ఆ అబ్బాయి అంటాడు, నేను వేరే స్కూల్కి వెళ్ళాను కాబట్టి నాకు తెలీదు. ఈ కన్సల్టెంట్ కౌంటర్ దగ్గర కూర్చున్న అబ్బాయి పేరు వచ్చేసి కిమ్ డూ హోన్. నువ్వు ప్రైవేట్ స్కూల్కి వెళ్ళావు కదా అని హోయోంగ్ అంటాడు. నీకు పార్క్ మీజోంగ్ గురించి తెలుసా అని వాళ్ళు అడుగుతారు. దానికి డూహోన్ అంటాడు, తను చిన్నప్పుడు నేను ఉండే ఏరియాలోనే ఉండేది, తన్ని ఏడిపిస్తూ ఉండేవాడిని. అప్పుడు మనకి పాస్ట్ చూపిస్తారు. ఆ అబ్బాయి హీరోయిన్ని ఏడిపించి మ్యాన్ హోల్లో పడిపోయి దెబ్బలు తగులుతాయి.
ఆ తర్వాత నాకు అనిపించింది నేను ఆ అమ్మాయిని ఇష్టపడ్డాను అని ఆ అబ్బాయి చెప్తూ ఉంటాడు. ఇలా హీరో వాళ్ళు ఎంతసేపు హీరోయిన్‌తో ఉన్నారు అని తెలుసుకొని, వాళ్ళకి ఎలాంటి గాయం తగిలిందని తెలుసుకొని, తన రిసర్చ్‌ని కంటిన్యూ చేస్తూ ఉంటాడు. హీరో ఆల్రెడీ తన ల్యాప్‌టాప్‌లో ఒక లిస్ట్ చేసుంటాడు. అక్కడ ఎంతమందికి ఏ ఏ గాయాలయ్యాయి, వాళ్ళ ఫోన్ నంబర్స్, ఇంకా వాళ్ళ పేర్లు అన్నీ ఉంటాయి. వాళ్ళందరికీ ఫోన్ చేస్తూ ఉంటాడు. అప్పుడే అప్పుడే హీరోకి హోయోంగ్ ఫోన్ చేస్తాడు. హొంగ్మో బిల్డింగ్ 101లో సియోంగ్ అపార్ట్మెంట్స్లో ఉంటున్నాడు అని ఫోన్ చేసి చెప్తాడు. ఇదంతా నీకెలా తెలుసు అని హీరో అడుగుతాడు. మన క్లాస్ లీడర్ వాళ్ళ అన్నయ్యని కలవడానికి వెళ్ళినప్పుడు చూశాడంట. కానీ అపార్ట్మెంట్ తెలుసు కానీ డోర్ నెంబర్ తెలీదు అని చెప్తాడు. ఆ తర్వాత హీరో ఆ అపార్ట్మెంట్ చూసి డోర్ని వెళ్ళి వెతికి ఇలా వెతుకుతూ ఉంటాడు ఆ హొంగ్మో కోసం. ఇలా అన్ని ఫ్లోర్స్ వెళ్తూ ఉంటాడు. మొత్తానికి హీరో హొంగ్మో వాళ్ళ ఇంటికి చేరుకుంటాడు. ఇది హొంగ్మో వాళ్ళ ఇల్లా అని హీరో అడుగుతాడు. దానికి హొంగ్మో అంటాడు, "ఆ, అవును, మీరెవరు?" "హోయోంగ్ ఫ్రెండ్ని" అని అంటే, "ఓ అవునా, హోయోంగ్ ఫ్రెండ్వా, మీరేంటి ఇక్కడ?" అని హొంగ్మో అడుగుతాడు. దానికి హీరో అంటాడు, "అదో పెద్ద కథలేండి, మిమ్మల్ని కొన్ని క్వశ్చన్స్ అడగాలి." "దేని గురించి?" అంటే, పార్క్ మీజోంగ్ గురించి. ఒక్క నిమిషం ఆగండి, బయట ఒక పార్క్ ఉంది, అక్కడ కలుద్దాం అని అంటాడు. దానికి హీరో అక్కడి నుంచి వెళ్ళి పార్క్లో వెయిట్ చేస్తూ ఉంటాడు. అప్పుడు హొంగ్మో హీరోతో అంటాడు, "నేను ఆ రోజు తనకి వైట్ డే అని చాక్లెట్స్ ఇచ్చాను. ఇచ్చి అక్కడి నుంచి వెళ్తుండగా నన్ను ఒక కార్ గుద్దేసింది." అప్పుడు హీరో అంటాడు, "అయితే నువ్వు తనని ఇష్టపడ్డావు కాబట్టి చాక్లెట్స్ ఇచ్చావా?" "ఆ, అవును" అని హొంగ్మో అంటాడు. "నువ్వు తనని ప్రేమిస్తున్నావు అని తనకి చెప్పావా?" అని అంటే హొంగ్మో అవును చెప్పాను అని అంటాడు. ఆ తర్వాత హొంగ్మో తన దగ్గరున్న ఒక ఇన్సూరెన్స్ పేపర్ని హీరోకి ఇస్తాడు. "నేను ఇది ఎందుకు తెచ్చానంటే నీకు ఇది ఉపయోగపడుతుంది, సరేనా? నీ గురించి నేను ఆలోచించి తెచ్చాను" అని అంటాడు. "నేనేదో ఈ పాలసీని అమ్ముకుంటున్నానని అనుకోకు, జస్ట్ అలా నీ కోసం తెచ్చానంతే" అని పెన్ ఇచ్చి ఆ ఇన్సూరెన్స్ పేపర్ని ఇస్తాడు. తర్వాత హీరో అనలిటిక్స్ ప్రకారం హొంగ్మో హీరోయిన్ని ప్రేమించాడు. దానివల్ల అతనికి గాయం కూడా అయింది. ఇంకా 7 వారాల బెడ్ రెస్ట్. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి ఒక కోల్ మైన్కి వెళ్తాడు. అక్కడే పనిచేస్తున్న ఒక వ్యక్తిని హీరో అడుగుతాడు, "బ్యాంగ్ జూసంగ్ మీకు తెలుసా? అటువైపు వెళ్ళండి, కనిపిస్తాడు" అని అంటారు. ఆ తర్వాత హీరో బ్యాంగ్ జూసంగ్ దగ్గరికి వెళ్తాడు. ఆ తర్వాత హీరో బ్యాంగ్ జూసంగ్ని అడుగుతాడు, "ఆ రోజు పిక్నిక్ రోజు నీకు గాయం ఎలా తగిలింది?" అప్పుడు బ్యాంగ్ జూసంగ్ అంటాడు, "ఆ రోజు తను ఒక్కతే తింటూ ఉంటుంది. తన దగ్గరికి వెళ్ళి నేను ఒక కోక్ బాటిల్ ఇచ్చి తనకి ప్రపోజ్ చేయబోయాను. కానీ అప్పటికే తను అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ తర్వాత నాకు ఇలా దెబ్బ తగిలింది. ఆ రోజు గురించి ఆలోచిస్తేనే నాకు భయం వేస్తుంది." ఆ తర్వాత హీరో ఇలా ఒక్కొక్కరిని అడగడం మొదలు పెడతాడు. ఇంకా కొంతమందికి అయితే చిన్న చిన్న గాయాలు తగులుతాయి. వాళ్ళందరినీ అడిగి ఒక ఎనాలిటిక్స్ మాత్రం క్రియేట్ చేసుకుంటాడు. ఆ తర్వాత హీరో హీరోయిన్కి ఎంత దూరంలో ఉంటే ఎలాంటి గాయాలు జరిగాయి, కనీసం తెలిస్తే ఎలాంటి గాయాలు జరిగాయి, ఒక ఎనాలిసిస్ అయితే చేస్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఉండే క్లాస్ రూమ్కి వెళ్ళి తన సీట్ నుంచి ఎవరికైతే గాయాలు జరిగాయో వాళ్ళ సీట్ వరకు ఎంత దూరం ఉంది, దాన్ని బట్టి వాళ్ళకి ఏ దెబ్బ తగిలిందో నోట్ చేసుకుంటాడు హీరో. ఇలా తన పక్కనున్న వాళ్ళకే కాకుండా తన పై క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళకి, ఇంకా తన వెనకాల క్లాస్ రూమ్లో కూర్చున్న వాళ్ళకి కూడా గాయాలు జరిగాయి. అలా అతను అన్ని డిస్టెన్సెస్ని నోట్ చేసుకుంటూ ఉంటాడు. ఎవరికైతే యాక్సిడెంట్స్ జరిగాయో వాళ్ళు 10 మీటర్స్ దూరంలో ఉన్నారు హీరోయిన్కి. ఇలా తను సంపాదించిన డేటా అంతా ఒక స్టాటిస్టిక్స్ రూపంలో క్రియేట్ చేశాడు. ఆ తర్వాత హీరో ఒక కామన్ ప్యాటర్న్ అయితే మొత్తానికి కనుక్కున్నాడు. అవి ఏంటి అంటే స్పేస్, టైం, నేమ్, ఇంకా కన్వర్జేషన్, ఇంకా ఎక్స్ప్రెషన్. ఈ ఇన్సిడెంట్స్ అన్నీ తనకు దగ్గరలో ఉండటం వల్ల, ఇంకా తనతో మాట్లాడటం వల్ల, ఒకవేళ తనకి మన గురించి తెలిసిన, మన పేరు తెలిసిన, ఒకవేళ మన ఫీలింగ్స్ తనకి చెప్పిన, ఇంకా ఈ అన్ని రూల్స్ని మనం అతిక్రమిస్తే చనిపోతారు అని తన డేటా నుంచి తను తెలుసుకుంటాడు. ఇదంతా హీరో తన ల్యాప్టాప్లో నోట్ చేసుకుంటాడు. అప్పుడే డాయున్ హీరో వాళ్ళ ఇంటికి వస్తుంది. తన ఇంటి లోపలికి వచ్చి హీరో చేసిన ప్రాజెక్ట్ ఇంకా థీసిస్ గురించి చూస్తూ ఉంటుంది. "మీరు పని చేస్తూ చేస్తూ మిమ్మల్ని మీరు అసలు పట్టించుకోవట్లేదు అనుకుంటా" అని డాయున్ అంటుంది. "ఓ ఇదా, నేను షేవ్ చేసుకోవడం మర్చిపోయాను. ఇంతకీ మీరు ఇంత రాత్రిపూట ఎందుకు వచ్చారో చెప్పండి" అని హీరో అడుగుతాడు. అప్పుడు డాయున్ అంటుంది, "నేను చాలా అన్కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నాను. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నేను
ఇగ్జోన్ అనే అబ్బాయిని ప్రేమించాను. ఆ తర్వాత నేను ఆ అబ్బాయిని మీజంగ్తో చర్చ్ బయట చూశాను. అతను తన నోట్స్ మీజంగ్కి ఇస్తాడు. ఆ తర్వాత అతనికి ఒక చిన్న యాక్సిడెంట్ అవుతుంది. ఇది చూసి నేను అస్సలు తట్టుకోలేకపోయాను. ఆ తర్వాత నేను క్లాస్లో అందరికీ మీజంగ్ గురించి తను ఒక విచ్ అని ఇలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేయడం మొదలుపెట్టాను. అప్పుడు డాయూన్ హీరోకి ఇదంతా చెప్తుంది. తను ఎంత రిగ్రెట్ ఫీల్ అవుతుందో అని కూడా చెప్తుంది. తన తరపు నుంచి హీరోని క్షమాపణ అడగమని కూడా చెప్తుంది. ఆ తర్వాత డాయూన్ ఈ కాంగ్కి ఇంకా హీరోయిన్కి ఒకే యూనివర్సిటీలో సీట్ వచ్చిందని కూడా చెప్తుంది. ఆ తర్వాత ఈ కాంగ్ డీటెయిల్స్ ఇచ్చి తనని కలవమని చెప్తుంది. ఇంతకీ నువ్వు అనుకున్న ప్యాటర్న్ని నువ్వు కనిపెట్టావా అని డాయూన్ అడుగుతుంది. దానికి హీరో కనిపెట్టాను ప్రస్తుతానికి అని హీరో అంటాడు. నెక్స్ట్ డే హీరో ఈ కాంగ్ని కలవడానికి వెళ్తాడు. ఈ కాంగ్ని హీరో అడుగుతాడు, ఆ రోజు మీకు తేనెటీగ కుట్టడం వల్ల చర్చ్ బయట మీరు హాస్పిటల్లో అడ్మిట్ అయ్యారు కదా, మీకు గుర్తుందా అని అడుగుతాడు. దానికి నాకేం గుర్తులేదు, నాకేం క్లియర్గా ఏం గుర్తులేదు అని చెప్తాడు. మీజంగ్ పేరు కూడా చెప్తాడు హీరో. కానీ ఆ ఇన్సిడెంట్ తర్వాత తనకి ఏది గుర్తులేదు అని అతను చెప్తాడు. ఆ తర్వాత హీరో అక్కడి నుంచి ఒక మూవీ థియేటర్కి వెళ్తాడు. అక్కడ టికెట్ కౌంటర్లో పనిచేసే వ్యక్తి దగ్గరికి వెళ్ళి హీరోయిన్ గురించి అడుగుతాడు. ఇంతకీ ఈ టికెట్ కౌంటర్లో పనిచేసే వ్యక్తి ఎవరో కాదు, మెట్రోలో హీరోయిన్కి ప్రపోజ్ చేసిన అబ్బాయి. ఆ తర్వాత ఆ అబ్బాయి హీరోతో చెప్తూ ఉంటాడు, తను ఎవరూ లేని సమయానికి వచ్చేది అని, ఇంకా తన మూవీ కూడా చూసేది అని, అలా రోజు రోజుకి తన పైన ఇష్టం కలిగిందని కూడా చెప్పాడు. ఆ తర్వాత హీరో అతన్ని అడుగుతాడు, తనకి నీ పేరు తెలుసా అని అంటే అతను తెలుసు అని చెప్తాడు. నువ్వు నీ ఫీలింగ్స్ తనకి చెప్పావా అని అంటే చెప్పాను అని కూడా అంటాడు. ఆ తర్వాత హీరో అనుకుంటాడు, నా లిస్ట్లో ఉన్నాయన్నీ ఇతనికి ఎందుకు వర్తించలేదు అని అనుకుంటాడు. మీరంతా ఇది ఎందుకు అడుగుతున్నారు, తను నా మీద కంప్లైంట్ ఇచ్చిందా అని అంటే లేదు అని హీరో అంటాడు. మరి అలాంటప్పుడు పోలీస్ ఆఫీసర్ నన్ను ఎందుకు ఇంట్రోగేట్ చేస్తున్నారు అని అంటే నేను పోలీస్ ఆఫీసర్ని కాదు అని అంటాడు హీరో. అంటే మీరు పోలీస్ కాదా? ఆ తర్వాత హీరో అడుగుతాడు, హీరోయిన్ ఇక్కడికి ఇంకా వస్తుందా అని. దానికి అతను అంటాడు లేదు అని. అప్పుడు హీరో సడన్గా ఆ అబ్బాయి ఐడి చూస్తాడు. దాని మీద మేనేజర్ బ్రాడ్ అని రాసి ఉంటుంది. అతని కొరియన్ పేరు మాత్రం రాసి ఉండదు. అంటే తనకి నీ రియల్ నేమ్ తెలీదా అని హీరో అడుగుతాడు. దానికి తెలీదు, ఇది మాత్రం ఫ్యాషన్గా ఉంటుంది అని పెట్టుకున్నాను అని అంటాడు. అప్పుడు హీరో అనుకుంటాడు, అందుకే ఇతనికి ఆ రూల్స్ అన్నీ వర్తించలేదు. ఆ తర్వాత హీరో ఒక బోర్డు మీద ఆ రూల్స్ అన్నీ రాస్తాడు. హీరో హీరోయిన్ వాళ్ళ పక్కింట్లోనే ఉంటున్నాడు. అంటే తన కిటికీలోంచి చూస్తే హీరోయిన్ కనబడుతుంది. అలా ఉంటున్నాడు. హీరో తన విండో నుంచి మెజరింగ్ టేప్ హీరోయిన్ టెర్రస్ గోడ దాకా వేస్తాడు. అది 8 మీటర్స్ దూరంలో ఉంటుంది. ఒకవేళ హీరోయిన్ ఆ టెర్రస్ అంచు దాకా వస్తే అతనికి ప్రమాదం. హీరోయిన్ మినిమం 10 మీటర్స్ దూరంలో ఉండాలి హీరోకి. అప్పుడే హీరోయిన్ తన విండో నుంచి బయటికి చూస్తుంది. అది చూసిన హీరో మెజరింగ్ టేప్ని వెంటనే విండోలోంచి లోపల లాగేసుకుంటాడు. అప్పుడే హీరోయిన్ తన కోసం కాఫీ తయారు చేసుకొని బయట కాఫీ తాగడానికి వస్తుంది. ఇలా హీరోయిన్ కాఫీ తాగుతుండగా హీరో విండోలోంచి చూస్తూ ఉంటాడు. నేను తనని చూడగలుగుతున్నాను కానీ తను నన్ను చూడలేకపోతుంది. హీరో రూమ్లో ఆ మెజరింగ్ టేప్ ఓపెన్ చేసే ఉంటుంది. ఆ తర్వాత హీరోయిన్ ఆ టెర్రస్ అంచు దాకా వస్తుంది. ఆ తర్వాత మెజరింగ్ టేప్ దానంతటదే కదిలి హీరో మెడ మీద చిన్న కట్ చేస్తుంది. తను 10 మీటర్స్ దూరం కాకుండా దగ్గరకు వచ్చినందుకు ఇదంతా జరిగింది అని తను తెలుసుకుంటాడు. తనకి బాగా దగ్గరగా ఉంటేనే డేంజరస్ అని అనుకున్నాడు. కానీ కాదు, తనకి 10 మీటర్స్ దూరం పాటించాలి, అప్పుడే డేంజరస్ కాదు అని తెలుసుకుంటాడు. ఈ చేంజ్ని హీరో తన బోర్డు మీద నోట్ చేసుకుంటాడు. ఆ తర్వాత అనుకుంటాడు, ఒకవేళ ఎన్ని రూల్స్ని అతిక్రమిస్తే చనిపోతాడు అని అనుకుంటాడు. మరి హీరో హీరోయిన్ ఇలా దగ్గర ఉంటేనే డేంజరస్ అన్నప్పుడు వారు ఎలా కలుసుకుంటారు? మీకు ఈ ఎపిసోడ్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.